వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంపూర్ణ మాఘపురాణము 23వ అధ్యాయము. నారదుని దౌత్యము. దేవతల దైన్యము. కృత్స్నమద మహర్షి జహ్నువుతో ఇట్లనెను: పారిజాత పుష్పములకై వెళ్ళిన యక్షుడు ఇంకనూ రాకపోవుటకు కారణమేమని ఇంద్రుడిని విచారించెను. పారిజాత పుష్పముపైనున్న ఇష్టము అధికమగుట చేతాను భూలోకమునకు పోదలచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు దేవతలను కూడా తనతో తీసుకొని వచ్చెను. సువాసనలను విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు దేవతలు మహోత్సాహముతో పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే స్వర్గమునకు తీసుకొని పోదలచెదిరి. ఆ మహోత్సాహములో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో ద్రొక్కి దాటిరి. ఫలితముగా దివ్య శక్తులను కోల్పోయిరి. శక్తి విహీనులైరి. ఇంద్రాదులు ఇంకనూ రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి. పారిజాత వృక్షమును పెకిలింపదలచి యత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే వారును శక్తిహీనులై పడి ఉండిరి. మరునాటి ఉదయమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చెను. అచట నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను చూచెను. వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను. వారికి నమస్కరించెను. ఇంద్రాది దేవతలారా, మీరు మానవులమైన మాకంటే గొప్పవారు. ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై ఇట్టి అకార్యము నేల చేసితిరి. మీరు నాకు తెలియకుండా పుష్పములను దొంగతనముగా తీసుకొని పోదలచుట దోషము కాదా అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానము చెప్పలేక తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసమునకు ఆశపడి భూమిపై రాలి అవమానము నందినట్లు మేమును పారిజాత పుష్పములకు ఆశపడి ధర్మమును తప్పి దొంగిలించి ఇట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పుమని అడిగిరి. సత్యజిత్తు వారికేమీ సమాధానమును చెప్పక తన ఆశ్రమమునకు పోయెను. ఇంద్రుడు మొదలగు వారు ఆహారము లేక దుఃఖపడుచు అచట 11 దినములుండిరి. వారికి ఆ కాలమున అమృత ఆహారము లేదు. కామధేనువు ఇచ్చు మధుర క్షీరమును లేదు. కల్పవృక్షము చింతామణి ఇచ్చినట్టు పుష్టికరములైన భక్ష్యభోజ్యములను లేవు. మిక్కిలి దీనులై ఉండిరి. సత్యజిత్తును దేవతల దురవస్థకు విచారించెను. తాను జల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించెను. తానేమి చేయవలెనో దేవతల దుస్థితి తన వలన ఏర్పడినది ఎట్లు తొలగునో తెలియక దీనులై ఉన్న దేవతలపై జాలిపడెను. శరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వముగా పూజించుచు తానును భార్యయు నిరాహారులై ఉండిరి. ఈ విధముగా సత్యజిత్తు కూడా 11 దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక శ్రీమన్నారాయణుణ్ణి తలచుచుండెను. త్రిలోక సంచారియగ నారదుడు ఆకాశమున తిరుగుచు దేవతల దురవస్థను గమనించెను. వారికెట్టి సహాయము చేసిన వారి దురవస్థ పోవునో అతనికి తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరబోయెను. నారదుడును శ్రీహరికి నమస్కరించి ఇట్లు స్తుతించెను. నారద కృత విష్ణుస్తుతి. ఆర్తత్రాణపరాయణాయ భవతే నారాయణాయ ఆత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీశాయ చేశాయ చ మిత్రానేక హిమాంశు పావక మహాభాసాయ సౌఖ్యప్రదే శ్రీమత్ పంకజ పత్ర నేత్ర విలసత్కృష్ణాయ తుభ్యం నమః అచ్యుతాయాది దేవాయ పురాణ పురుషాయ చ సర్వలోక నిధానాయ నమస్తే గరుడధ్వజ నమోనంతాయ హరయ క్షీరసాగర వాసినే భోగీంద్ర తల్పశయన లక్ష్మ్యాలింగిత విగ్రహ నమస్తే సర్వలోకేశ నమస్తే విశ్వసాధన సర్వేశ సర్వగస్త్వం హి సర్వాధార సురేశ్వర సర్వం త్వమేవ సృజసి సత్వరూపస్త్వమేవ హి పురుషోపి గుణాధ్యక్ష గుణాతీత సనాతనః పరబ్రహ్మాసి విష్ణుస్త్వం బ్రహ్మాసి భగవాన్ భవః సృష్టిస్థితిలయాదీనాం కర్తాత్వం పురుషోత్తమ త్రిగుణోసి గుణాధారాత్ త్రిమూర్తిస్త్వం త్రయీతమః ఆసీత్వన్మాయయా సర్వం జగత్స్థావర జంగమం.
త్వమేవైకార్ణవే జాతే జగత్యస్మిన్ జగత్పతే జగత్సంహృత్య సకలం శేషః శేషాంగ సంశ్రయః త్వం వ్యాప్య సర్వతస్త్రిత్వా భానేహానేతు భాసకః త్వమేవ సర్వలోకానాం మాతా త్వం వా పితా విభో గురుస్త్వం సర్వభూతానాం శిక్షకः సుఖదాయకः ప్రతిష్ఠితమిదం సర్వం పూర్ణం స్థావర జంగమం ప్రసీద పాలయ విభో నమస్తే సురవల్లభ. నారదుని స్థుతిని విని సర్వజ్ఞుడగు శ్రీహరి ఏమియో ఎరుగని వానివలే, నారద స్వాగతము. ఇప్పుడెందులకి ఈ స్థుతి? నీకేమి కావలయునో చెప్పుము. ఏమి చేసిన నీకు సుఖమోగునో అది ఎట్టిదైనను దేవాసురులు సాధింపజాలనిదైనను నీకు సమకూర్చెదను చెప్పుమని అడిగాను. నారదుడు తల వంచి, ఇంద్రాదులు చెడు పనిని చేసి ఆపదల పాలైరి. భూమి యందు పారిజాతమను వృక్షమొకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వాని యందు ఇష్టపడిరి. ఆ పుష్పములను ప్రతిదినము దొంగిలించుచుండిరి. ఆ పుష్పములకై మిక్కిలి ఇష్టపడిన రంభ మొదలగు అప్సర స్త్రీల కోరికను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో పాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మిడత వలె దేవతా గణముతో పడి ఉన్నాడు. అమృతాహారులైన ఇంద్రాది దేవతలు 11 దినముల నుండి నిరాహారులై దీనులై పడి ఉన్నారు. భగవన్ శ్రీమన్నారాయణమూర్తి, నీవిప్పుడు వారిని దయ ఉంచి రక్షింపవలైనని నారదుడు కోరెను. నారదుని మాటలు విని శ్రీహరి, నారద, అమృత కలశము నుండి తొణికి పడిన 2 బిందువుల అమృతమే పారిజాత వృక్షముగను తులసిగను అయినది. అనగా ఆ 2ను అమృతము నుండి పుట్టినవి. 2 మిక్కిలి పవిత్రములు. సత్యజిత్తను వాడు ఆ మొక్కలను సంరక్షించెను. తుదకు అది ఒక మనోహరమైన పుష్పవాటిక అయ్యను. సత్యజిత్తు ఆ పుష్పములను దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తరువాత కుటుంబమును పోషించుకొనుచుండెను. నన్ను పూజించుచుండెను. ఇట్టి ఉత్తమునికి దీనులకును జీవనాధారమగు పుష్ప సంపదను త్రిలోకాధిపతియగు ఇంద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించను. చివరికి ఆ దీనుడకు సత్యజిత్తు నన్ను అర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో చల్లగా భోగలాలసుడగు ఇంద్రుడు నా నిర్మాల్యమును కూడా దాటెను, త్రొక్కెను. ఇన్ని దోషములచే త్రిలోకాధిపతియగు ఇంద్రుడు వాని అనుచరులు శక్తిహీనులై తోటలో పడి ఉన్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును తెలుసుకొని తెలియక గాని దాటిన తొక్కిన ఎంతటి వాడైనను శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడుచు ఏమి చేయవలెనో తెలియక తానును భార్యతో పాటు నిరాహారుడై నన్ను అర్చించుచు నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు 11 దినములు దేవతల అమృతపానము లేక నిరాహారులైరి. సత్యజిత్తును వారిని చూచి భార్యతో పాటు నిరాహారుడై ఉండెను. దేవతల పుష్టికై నన్ను ప్రతిదినము అర్చించుచునే ఉన్నాడు. నేను 11వ దినము అనగా ఏకాదశి తిథి సత్యజిత్తు నేడు కూడా ఉపవాసము నుండి నా అష్టాక్షరీ మంత్రమును జపించుచు జాగరణ ఉనర్చినచో నేను ప్రసన్నుడనై అతడేది కోరినను వెంటనే ఇచ్చెదను. అతడే కాదు, ఎవరైనను ఏకాదశి నాడు ఉపవాసముండి జాగరణ చేసి నా మంత్రమును జపించినచో వారికి నీ కోరిన దానినిచ్చెదను అని విష్ణువు సమాధానమునిచ్చెను. నారదుడును ఏమీనూ మాటలాడలేక తన దారిన పోయెను అని కృత్స్నమద మహాముని జహ్నువునకు చెప్పెను. ఇది మాఘపురాణం 23వ రోజు పారాయణం 23వ అధ్యాయము సంపూర్ణం.